అందరికి అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సండే స్పెషల్ మాది ఏం కర్రో చూడండి ఒకసారి. చికెన్ లివర్ కర్రీ. నేను వచ్చేసి అయితే ఫుల్ వీడియో పెట్టిన ఈరోజు చూడండి. ఈరోజు చికెన్ లివర్ కర్రీ, ఓన్లీ లివరే అంతే, ఇంకేమీ లేదు అందులో. చాలా ఇష్టము. మీకు కూడా ఎవరికైనా ఇష్టం ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడనైతే షాప్ నుండి తెచ్చిన తర్వాత చాలా పెద్దగా ఉన్నాయి. నేను ఏవేవైతే పెద్దగా ఉన్నాయో అవి పీసులు అయితే చూసుకుంటే ఇక్కడ చిన్నగానైతే కోసుకుంటున్నా. ఎందుకంటే అవి ఎట్లా ఉంటే అట్లనే వేసుకోకూడదు, కొంచెం చిన్నగా కోసుకుంటేనే బాగుంటాయి. అవి కొంచెం పెద్దగా ఉంటాయి కదా లివరు, అందుకని చెప్పేసి ఇట్లా చిన్నగానైతే కోసుకుంటున్నా. కోసుకున్న తర్వాతనైతే ఒక 2-3 సార్లు మంచిగా కడిగిన నీట్గా కొంచెం ఉప్పేసి, ఎందుకంటే వాళ్ళు అక్కడ షాపుల్లో మంచిగా నీట్గా కడిగారు కాబట్టి ఇక్కడ మనం కొంచెం నీట్గా కడుక్కుంటేనే బాగుంటుంది. అందుకని చెప్పేసి కడిగిన. ఇక్కడనైతే నేను కోస్తున్నా, మీకు చూపిస్తున్నా. ఫస్ట్ కోసిన తర్వాతనే కడిగినట్టు. అందులో వేసిన తర్వాత ఇంకేమైనా పెద్దగా ఉన్నాయా అని చూసి మళ్ళీ కోస్తున్నట్టు. మేమైతే ఇది కేజీ తెచ్చిన, కేజీకి సరిపడా ఈరోజైతే కర్రీ. చూద్దాం మళ్ళీ లివర్ కర్రీ ఎట్లా వస్తుంది. ఇంకా ఇక్కడనైతే నేను మంచిగా కడిగిన, ఒక జాలి గిన్నెలు వేసుకొని మంచిగా నీట్గా అయితే కడిగి పెట్టుకున్నా. అందులో ఇంకొకటి ఏంటంటే అలా కొవ్వు గిట్లా ఏమి ఎక్కిస్తలేదు, నార్మల్గా ఉన్నది. అందులో ఓన్లీ చికెన్ కాదు, ఓన్లీ లివరే అంతే, ఇంకేమీ లేదు అలా. ఇక్కడనైతే నేను కూరకు సరిపడా నూనెనైతే తీసుకున్నా. ఒక 3 పావుల నూనెనైతే తీసుకున్నా. కొంచెం ఎక్కువనే తీసుకున్నా, ఎందుకంటే లివర్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అందుకని చెప్పేసి తీసుకున్నా. అందులోనే కొంచెము బగారా మసాలాలు ఏమి వేయలేదు, ఒక చిన్న పువ్వు ఉంటుంది వేసుకొని, అలాగే కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిగడ్డలు ఇట్లా వేసుకొని అవి అయితే మంచిగా ఫ్రై అయ్యేదాకానైతే ఉంచుకున్నా. ఎందుకంటే అవి కొంచెం మగ్గాలి, మగ్గుతూనే బాగుంటాయి. మళ్ళీ తర్వాత ఎమ్మటే మనం అన్నీ వేసుకున్నాం అనుకో మంచిగా ఉండదు కదా. అందులోనే మళ్ళీ నాకు ఎంతో ఇష్టమైన లివర్ కర్రీ కాబట్టి కొంచెం ఓపికతోని కొంచెం నీట్గానే వేసుకున్నా. అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది మనకు నచ్చని కూరని ఏమైనా వేస్తే మనం అది ఇది అనుకుంటా వేస్తాం కదా, అందుకని చెప్పేసి అలా కాకుండా నాకైతే చాలా ఇష్టం. బోటి, లివరు ఇలాంటివి అయితే చాలా ఇష్టము. చికెన్ కూడా తిని బోర్ కొడుతుంది. అప్పుడప్పుడు కూడా ఇలాంటివి తిన్నా కూడా ఏమనిపించదు. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తినాలి, ఓన్లీ చికెనే కాదు ఇవి కూడా తినాలి, మంచిది. ఇక్కడ నేను ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా, ఒక టమాటా కోసుకొని వేసుకున్నా. అవి కూడా మంచిగా కలుపుకొని అవి కూడా మంచిగా మగ్గిని ఒక 5 మినిట్స్ దాకా ఉడికినాయి అన్నట్టు సిమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉంచేసిన. వీటిని కొంచెం తొందరనే ఫ్రై అవుతాయి, ఎందుకంటే నేను గ్యాస్ హైలో పెట్టినా కాబట్టి, మంట హైలో పెట్టినా కాబట్టి కొంచెం తొందరనే అయిపోయినాయి అన్నట్టు. ఇక్కడ చూడండి టమాటా, ఉల్లి, మిర్చి అన్నీ కొంచెం మగ్గిపోయినాయి కదా. ఇందులోనే మగ్గిన తర్వాత నేనైతే లివర్ కూడా వేసుకున్నా. మంచిగా వాష్ చేసి పెట్టుకున్నా. 2-3 సార్లు ఖచ్చితంగా కడుక్కోవాలి, ఎందుకంటే వాళ్ళు షాపుల్లో మంచిగా కడిగారు కాబట్టి మనం ఖచ్చితంగా కడుక్కోవాలి, అప్పుడే బాగుంటుంది. మనము తెలియక ఏంటంటే వాళ్ళు కడిగిచ్చారు కదా అని చెప్పేసి మనం అట్లనే అస్సలు వండుకోవద్దు, కడిగి వేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడనైతే నేనైతే వేసుకుంటున్నాను లివరు. కర్రీ ఎలా వస్తుందా అని వెయిటింగ్. నేనైతే ఇంకా తినక ముందుకే ఈ వీడియోనైతే ఎడిటింగ్ చేసి పెట్టేస్తున్నా. ఎలా ఉంటుందో షార్ట్ వీడియో తీసి పెట్టేస్తాను మీకైతే, మా లివర్ కర్రీ ఎలా ఉంటుంది అన్నది. ప్రస్తుతానికైతే ఇది. నేనైతే తొందరగా లివర్ కర్రీ చేసేసి అయితే పనికి వెళ్ళిన అన్నట్టు, అందుకని చెప్పేసి కొంచెం అంటే తినలేదు, వండి పెట్టి వెళ్ళిపోయినా. వచ్చిన తర్వాత నేను వీడియోనైతే చేసుకుంటున్నా అంతే. కొంచెం అల్లం ఎల్లిగడ్డ, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి అయితే మంచిగా ఎంతసేపు అంటే మనకు ఒక 10-15 నిమిషాల దాకా సిమ్లోనే ఉడకాలి. ఎందుకంటే ఆ ముక్క అన్నది కారం వేయ ముందుకే ఉడికితేనే అది బాగుంటుంది. కారం వేసిన తర్వాత కూర ఉడకదు, వేయక ముందుకే ఉడకాలి. అట్లా చాలాసేపు అయితే ఉడికిందన్నట్టు. నాకైతే ఊరిలో వస్తున్నాయి అన్నట్టు, ఎప్పుడెప్పుడు తినాలి అని వీడియో చేసుకుంటా నేనైతే ఎడిటింగ్ చేస్తున్నా కదా. నాకైతే అనిపిస్తుంది. అవును, మీరు కూడా ఎవరైనా లివర్
ఇష్టం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నాకైతే చాలా ఇష్టం. సో ఇదైతే లివర్ కర్రీ చేసిన ఈరోజు. లివర్ ఫ్రై ఇది కూడా పెట్టేస్తా. లివర్ ఫ్రై ఇంకా చాలా బాగుంటుంది. ఈరోజు అయితే లివర్ కర్రీ చేసిన. ఒక 5 minutes తర్వాత మూత పెట్టేసిన కదా, అవన్నీ వేసుకొని ఇలా మూత తీసి చూసేసరికి ఇలా వాటర్ అయితే వచ్చేసినాయి మంచిగా. చూడండి, నేను అల్ల ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు ఫస్ట్ అయితే, అవే వాటర్ అయితే వచ్చేసినాయి. ఎందుకంటే ఉల్లిగడ్డ వేసినాం కదా, అవే నీళ్ళు వస్తాయి కదా, మంచిగా ఆ వాటర్తోనే కర్రీ మొత్తం ఉడికిపోవాలి. ఇట్లనైతే కలిపేసుకున్నా. చాలా ఈజీ, అంత పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు, చాలా సింపుల్గా చాలా ఈజీగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇందులో అయితే ఉడికిన తర్వాత చాలాసేపు ఉడికిపోయింది. ఉడికిన తర్వాత నేనైతే కారం వేసుకున్నా. 5 minutes కాదు, నేను మధ్యలో ఆపుకుంటా వీడియో తీసిన కాబట్టి మీకు అట్లా చెప్పేసిన అన్నట్టు. ఉడికిన తర్వాత అందులోనే నేను కారం వేసుకున్నా. ఈరోజు ఏంటంటే కర్రీ వేస్తున్నా కదా అని చెప్పేసి కొన్ని అయితే వాటర్ పోసుకున్నా. నేను ఫ్రైకి అయితే ఒక్క చుక్క వాటర్ వేయద్దు అసలే, ఆ ఉన్న వీటితోనే సరిపోతుంది. నేను కర్రీ వేస్తున్నా కాబట్టి వేసేస్తున్నా. మీరు ఉన్నదే ముగ్గురు కదా అక్క, మీకు ఎందుకు వాటరు ఫ్రై చేసుకోవచ్చు కదా అంటే, లేదు మా ఇంటికి చుట్టాలు వచ్చారు కాబట్టి నేనైతే కర్రీలో వాటర్ అయితే పోసిన. ముగ్గురం లేము, 5గురం ఉన్నాము. అంతే, ఇక మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అయితే పొయ్యలేదు అసలే, ఎందుకంటే అవే సరిపోతుంది. నేను అప్పటికే ఇంకా కొన్ని ఎక్కువనే పోసిన కావచ్చు అని నాకు అనిపించింది. ఇట్లా మూత పెట్టుకొని అయితే ఒక 10-15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా మూత వేసేసరికి ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇలా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని అయితే పక్కకు పెట్టేసిన. సో కూర అయితే ఇది రెడీ. మా చికెన్ లివర్ కర్రీ నచ్చుతుంది అనుకుంటున్నా. సో వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా లివర్ కర్రీ ఎలా ఉన్నా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే కొత్త చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.